ఏపీలో కొందరు నేతలు రాజకీయ ముసుగులో కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి చెలామణి అవుతున్నారు. ఇసుక అక్రమ వ్యాపారంతో పాటు మైనింగ్ క్వారీలు, మున్సిపాలిటీ, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ వంటి కీలకమైన అభివృద్ధి పనుల్లో వార్తే హవా నడుస్తుంది. ఇప్పుడు కూటమి నేతలు చక్రం తిప్పుతున్నారు. రాజకీయ అండదండలతో అధికారులపై ఒత్తిళ్లు చేస్తూ వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరిట అభివృద్ధి పనులకు టెండర్లు కొట్టిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మున్సిపల్ కౌన్సిలర్ మొదలుకొని జెడ్పీటీసీ, ఎంపీపీ, ఏకంగా జిల్లా స్థాయి నామినేట్ పదవుల్లో కొనసాగుతున్న నేతలంతా కాంట్రాక్టర్లుగా కొనసాగుతున్నారు. అధికార పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకేసి బలవంతంగా అభివృద్ధి పనులను దక్కించుకుంటూ బినామీలకు పనులను అప్పగిస్తూ పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్టీ కీలక పదవులను దక్కించుకుంటూ తాము చేపట్టే పనులను అధికారులు అడ్డు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రజాసేవకు అంకితమవుతారని ఎన్నికల్లో గెలిచిన కొందరు నేతలు కాంట్రాక్ట్ పనుల్లో నిమగ్నం కావడంతో ప్రజల సమస్యలపై పట్టింపే లేకుండా పోతుందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ల ముసుగులో అధికార పార్టీ నేతలు దొంగ టెండర్లు వేసి గుంటూరు నగరపాలక సంస్థ ఆదాయానికి గండి కొట్టారు. 10 కోట్ల రూపాయలను దోచుకోవడానికి స్కెచ్ వేశారు. అటువంటి నేతలపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే అధికారులు ఎంత నిద్రావస్థలో ఉన్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఇక కార్యాలయంలో ఉద్యోగులు ఏదైనా చిన్న తప్పు చేస్తే సస్పెన్షన్తో పాటు వారి మీద కేసులు పెట్టి జైల్లో వేయిస్తారు. మరి కోట్ల రూపాయలను లూటీ చేసిన వారిని ఎందుకు పట్టించుకోవడం లేదని కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు తమకే దక్కాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ కార్యాలయంలోని కొంతమంది ఉద్యోగుల అండతో అధికార పార్టీ నేతలు చక్రం తిప్పారు. ఈ ప్రొక్యూర్మెంట్లో పాల్గొనకుండానే వేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. దానికి నగర కమిషనర్ నుంచి ఆమోదం కూడా పొందారు. వర్క్ ఆర్డర్ కూడా తీసేసుకున్నారు. వర్కులు చేసుకుని బిల్లులు కూడా ప్రాసెస్ చేయించుకున్న విషయంపై మీడియాలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వెంటనే యూవో నోటు ఇచ్చారు. ఇంతవరకు చేసిన వర్కుల వివరాలు, ఎంబుక్ వివరాలు, బిల్ పేమెంట్ వివరాలు 24 గంటల్లో తమకు సమర్పించాలని ఆగస్టు 23న ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు పూర్తి వివరాలతో కమిషనర్కు నివేదించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకుని నగరపాలక సంస్థకు కోట్ల రూపాయల నష్టం వాటింపజేసిన కాంట్రాక్టర్లకు మీడియాలో వచ్చిన కథనాలతో మింగుపడడం లేదనే చెప్పుకోవచ్చు. తప్పును రైట్ చేసుకునేందుకు పడరాని పాటలు పడుతున్నారు. అధికారులు కూడా గత్యంతరం లేక చేసిన పనికే మళ్లీ టెండర్లు పిలిచారు. వాటిలో ఎవరు పాల్గొనవద్దంటూ వాట్సాప్ గ్రూపుల్లో కాంట్రాక్టర్లు మెసేజ్లు పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంత జరుగుతున్న ఇంజనీరింగ్ అధికారులు, నగరపాలక సంస్థ పాలకవర్గంలో చలనం లేదు. కాంట్రాక్టర్లను కావాలనే కాపాడుతున్నారని వాదనలు మిగిలిన కాంట్రాక్టర్ల నుంచి వినిపిస్తున్నాయి. అధికారుల ప్రమేయం లేకుండా ఇంత జరగదని చెబుతున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులు, అధికార పార్టీ నేతలపై ఎప్పటికీ చర్యలు తీసుకుంటారో అని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తప్పు చేసిన కాంట్రాక్టర్లకు మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు, ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టకూడదంటూ ఇంజనీరింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. స్టే విధించి నెలలు గడుస్తున్నా కూడా నగరపాలక సంస్థ, ఇంజనీరింగ్ అధికారుల్లో చలనం లేదు. కనీసం కౌంటర్ వేయలేదని సమాచారం. దీంతో అధికార పార్టీ నేతలు తమను ఎవరు ఆపలేరంటూ రెచ్చిపోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. ఓకే, రైట్. గుంటూరు చూసుకున్నట్లయితే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాంట్రాక్టర్ వివాదాస్పదంగా మారింది అనుకోవచ్చు. గుంటూరు మున్సిపల్ వివాదాస్పదంగా మారి గుంటూరు మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాస్ తలనొప్పి మారింది. ఏదైతే ఈ ప్రొక్యూర్మెంట్ విధానం అయితే ఏదైతే ఉందో, ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో పార్టిసిపేట్ చేయాలా అని అంటే ఎక్కడి నుంచి అయినంటే ఏ ప్రాంతం నుంచి అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు ఆ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒకరు 9% తర్వాత 10% వాళ్ళకి అని చెప్పని పాడితే ఆ 10% వాళ్ళకి అనేది ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆ కాంట్రాక్ట్ అనేది చెందుతుంది. ఆ కాంట్రాక్ట్ పూర్తి అయిన తర్వాత వారికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వారికైతే మాత్రం వస్తుంది. ఈ 10% వచ్చిన తర్వాత విధానం అంతా పూర్తి అయిన తర్వాత కాంట్రాక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత బిల్లులు పెట్టుకున్న టయానికి వచ్చేసరికి ఓకే, కంప్యూటర్ ఆపరేటర్ అయితే కావచ్చు, ఉన్నతాధికారులతో మాట్లాడుకొని ఆ 1% చేస్తారు అనమాట. 1% చేసి మిగతా ఉన్న 9% అనేది అది ఉన్నతాధికారులకి చెందుతారు అనమాట. కంప్యూటర్ ఆపరేటర్ అయితే కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ లో పలు విభాగాలలో ఉన్న గవర్నమెంట్ ఉన్నతాధికారులతో వారికి ముడతాయి అనమాట. ఇప్పుడు వారికి ముడతాయి. ఈ ప్రొక్యూర్మెంట్ విధానం ఎవరైతే రద్దు చేయాలని అనుకున్న అప్పటికే కూడా ఆ విధానం చేయాలి అనుకుంటే అంతటికి వాళ్ళే వచ్చి రాతపూర్వకంగా రాసి ఇచ్చిన తర్వాత ఒక స్టేజ్ వరకు అయితే రద్దు చేస్తారు. 2వ స్టేజ్ పూర్తి అయ్యేటప్పటికే మాత్రం అది క్యాన్సిల్ చేయడం అని కూడా అవన్నీ ప్రశ్న. ఈ ప్రొక్యూర్మెంట్ దాదాపుగా ఒక 10 సంవత్సరాల పై నుంచి నడిచినప్పటికీ కూడా ఉన్నతాధికారులు దీనిపై అయినా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనికి ఉల్లంఘించి
ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఇప్పుడు గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పక్కన చూసుకున్నట్లే అయితే వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలు 7 కాంట్రాక్ట్లు అయితే వచ్చినాయి. 7 ఆరోగ్య కేంద్రాలు ఒకే అతను పార్టిసిపేట్ చేసి ఆ కాంట్రాక్ట్ పొందారు. అయినప్పటికీ కూడా ఆ కాంట్రాక్ట్ పూర్తి అయినప్పటికీ కూడా దాదాపుగా 5 నుంచి ఒక కేంద్రానికి 5 నుంచి ఒక 10 లక్షల దాకా అయితే గవర్నమెంట్ కి నష్టం కలిగించే అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్లు ప్రెసిడెంట్లు అయితే కావచ్చు, జనరల్ సెక్రటరీలు అయితే కావచ్చు, వారి కుటుంబ సభ్యులలో మరొక పేరు పెట్టి వారి కాంట్రాక్ట్లు అయితే పొందుతున్నారు. ఇంకొక చూసుకున్నట్లయితే ఎవరైతే బడాబాబులో ఉన్నారో అయితే కాంట్రాక్టర్లు దగ్గరగా వారికి ఇట్లా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వారిని కోర్టుని ఆశ్రయించి ఆ కోర్టు నుంచి స్టే తీసుకొని ప్రస్తుతానికి అయితే మా ఈ బ్లాక్ లో పెట్టనివ్వకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకొని మాకు బ్లాక్ లో పెట్టనివ్వకుండా ఆపడం జరిగింది అనమాట. అయితే సువర్ణ బాబు చెప్పండి, అధికారులు దీని పరంగా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటారు? తెల్ల అయితే ప్రస్తుతంగా ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న ఒకటే కాంట్రాక్టర్ అయితే కావచ్చు, 7 వైఎస్ఆర్ కేంద్రాలు అయితే కావచ్చు, రోడ్లు ఇప్పుడు బ్రాడిపేట ఇప్పుడు మరియు సుద్దపల్లి డొంక గుంటూరులో ప్రముఖం చూసుకున్నట్లయితే కోట్ల రూపాయల రోడ్లు టెండర్లు అయితే పాడుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అయినప్పటికీ కూడా వారు 7-5 లేయర్లు ఉన్న రోడ్ని ఒక 2 లేయర్లు ఆపి ఆ 2 లేయర్లు ఉన్న అమౌంట్ ని వారికి అంటే కంప్యూటర్ ఆపరేటర్, సివిల్ వాళ్ళకి, రోడ్డు కాంట్రాక్ట్లు ఎవరైతే ఉన్నారో వారికి ముట్ట చెప్తున్నారు అనమాట. ముట్ట చెప్పేసరికి ఇప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్ అధికారులతో సహకరించి కుటుంబ ప్రభుత్వంలో ఉండి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సువర్ణ బాబు.